పరిపూర్ణులు ఎప్పుడైనా సరే దేవుని యందు శక్తి కలిగిన వారు కావాలి. ద పవర్, స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఒకటే ఉంటే సరిపోదు, దేవుని శక్తి కార్యక్రమాలు మన ద్వారా జరగాలి. అప్పుడే మనం, అంతే కదా. లేకపోతే పరిపూర్ణులని ఎలా తెలుసుకుంటారు? పరిపూర్ణులు ఎవరు అంటే ఎవరి జీవితం ద్వారా దేవుని శక్తి కార్యాలు జరుగుతుంటాయి. ఒక పౌలు గారి జీవితంలో, ఒక పేతురు గారి జీవితంలో, అపోస్తుల జీవితంలో వారు పరిపూర్ణులని ఎప్పుడు మనం చెప్పగలుగుతాం? వారి ద్వారా దేవుడు వారి జ్ఞానానికి మించిన, వారి శక్తికి మించిన, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి తలాంతులకు మించిన గొప్ప గొప్ప కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించినప్పుడే వారితో దేవుడు ఉన్నాడని నమ్ముతాం, వారి పరిపూర్ణులు అయ్యారని నమ్ముతాం. దేవునికి శక్తి ఉంది, నీ ద్వారా గొప్ప కార్యాలు, కానీ నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు పరిపూర్ణుడవు కావాలి. ఆయన నిన్ను గొప్ప శక్తి కలిగిన కార్యాల కొరకు వాడతాడు. ఒక పేతురు గారు ఎప్పుడు అనుకోలా ఆయన మనుషులను పట్టే జాలరుడు అవుతాడని. ఎప్పుడు చేపలను పట్టేవాడు. ఆ చేపలు పట్టడానికి వెళ్తూ కూడా రాత్రింబగళ్ళు సరిగ్గా ఇంటికి సరిపడేటువంటి చేపలు కూడా పట్టడం సరిగా రాదు. అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి పేతురు గారు ఆయన ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణలోనికి వచ్చారు. ఎవరు ఊహించరా? ఒక విద్య లేని పామరులు ఇంత గొప్ప శక్తి కార్యం ఎలా చేశారు? వారికి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అంతేకాదు ఈ వరం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని పిల్లారా, మీరు ఊహించిన దానికంటే గొప్ప తలాంతులతో అభివృద్ధి చెందుతారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ బలమైన కార్యాలు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో మీరు సాధించడం మీరు చూడగలుగుతారు. అది ఎలా సాధ్యం తెలుసా? ఎందుకంటే దేవుని శక్తి మీలో నెరవేర్చబడుతుంది. ఆయన అందరిలో ఆ శక్తిని నింపడు. ఎందుకంటే పరిపూర్ణత రాని వారిలో అది నింపబడితే వారు అప్పుడు దాన్ని నిజమైనటువంటి ఉపయోగాన్ని సాధించలేరు. మనం పరిపూర్ణులు కావట్లా, సంపూర్ణతలు ఎదగట్లేదు. ఎవరైతే సంపూర్ణులు అవుతుంటారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే దేవుని శక్తి వారిలో కనబడుతుంది. దే విల్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్. వారు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో వారు సాధకం చేసుకుంటారు. దేవుని సంగమా, ఇక్కడున్న ప్రతి కుటుంబం దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవుని ప్రణాళిక అయితే గొప్పగా ఉంది, కానీ మనం పరిపూర్ణులు కాకపోతే ఆయన ఇవ్వలేడు. దేవుడు ఈ సంవత్సరంలో మన కొరకు చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, కానీ అవి మన జీవితాల్లో నెరవేర్చబడ్డాలంటే మనం తెలుసుకోవాల్సిన సంగతి, మనం పరిపూర్ణులం